హలో గైస్, డైలీ మనం చాలా జాబ్స్కి అయితే అప్లై చేస్తూ ఉంటాం కదా. యూట్యూబ్లో చూసుకొని లేదా కెరీర్ వెబ్సైట్స్లో ఈ జాబ్ రిలీజ్ అయిందంటే ఆ జాబ్స్కి అప్లై చేయడం. ఆ కంపెనీస్ వేటికి సంబంధించినవి, స్టార్టప్ కంపెనీసా లేదా ఎంఎన్సీ కంపెనీసా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? మన దగ్గర ఉన్న ఫ్రీ రీసోర్సెస్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు అనమాట. జాబ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి కదా, వాటి ద్వారానే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ కంపెనీస్ దేనికి సంబంధించినవి, ఇంటర్నల్గా ఆ కంపెనీస్లో ఏ వర్క్ అనేది జరుగుతుంది, ఐటీ సర్వీసెస్ సంబంధించిందా లేదా కస్టమర్ సపోర్ట్కి సంబంధించిందా, లేదో రెండు సపోర్ట్ చేసే కంపెనీనా లేదా B2B కంపెనీనా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క జాబ్ సీకర్కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ కంపెనీ గురించి మీకు తెలిసి ఉండాలన్నమాట. కంపెనీస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు నౌకరీ వెబ్ బ్రౌజర్లో కానివ్వండి, లేదంటే నౌకరీ యాప్లో కానివ్వండి, మీ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత మనకి టాప్లోనే ఉంటుందన్నమాట. కంపెనీస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నౌకరీలో రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్ అండ్ ఫారెన్ ఎంఎన్సీస్ అండ్ అన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ చూసి అది ఫారెన్ ఎంఎన్సీయా లేకపోతే ఇండియన్ ఎంఎన్సీయా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. కంపెనీ టైప్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ టైప్ కార్పొరేటా లేదా ఫారెన్ ఎంఎన్సీ అండ్ ఇండియన్ ఎంఎన్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకుంటే ఫారెన్ ఎంఎన్సీ అండ్ ఇండియన్ ఎంఎన్సీకి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీస్ అనమాట. సింజెంటా అండ్ లైట్ అండ్ వండర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఇందులో ఉంటాయి. నెస్టిల్ ఫారెన్ ఎంఎన్సీ అండ్ LICHFL అండ్ ఇది వచ్చేసరికి ఇండియన్ ఎంఎన్సీ అండ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉంటాయి. ఇందులో చూసి మనం అది దేనికి సంబంధించిన కంపెనీ అని తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ అటాస్ అని కూడా ఉంది. అటాస్ వచ్చేసరికి ఫారెన్ ఎంఎన్సీ. ఇది వచ్చేసరికి హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మీద వీళ్ళు వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట ఇంటర్నల్గా. ఈ విధంగా అయితే మనం అన్ని కంపెనీస్ గురించి కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. మీరు పర్టికులర్ కంపెనీని సెర్చ్ చేయాలన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇలా కాకుండా మీకు నచ్చిన కంపెనీని లేదా మీకు ఏదైనా ఆఫర్ వచ్చినా కానివ్వండి, ఏదన్నా టెస్ట్కి మెయిల్ వచ్చినా కానివ్వండి, పర్టికులర్గా ఆ కంపెనీకి ఏ విధంగా సెర్చ్ చేయాలంటే ఏదన్నా యూట్యూబ్ నుంచి మీరు అప్లై చేస్తున్నా ఆ కంపెనీ గురించి ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంపెనీస్ని నేను ఒకసారి సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. ఇన్ఫోసిస్ అని క్లిక్ చేసి ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేయగానే ఇన్ఫోసిస్ కంపెనీ జాబ్స్ అనేవి వస్తే ఫస్ట్ ఏదో ఒకటి క్లిక్ చేసి ఇక్కడ ఇన్ఫోసిస్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూస్తే మనకి ఇండియన్ ఎంఎన్సీ అనమాట. ఇన్ఫోసిస్ అనేది ఇండియన్ ఎంఎన్సీ అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కంపెనీకి సంబంధించిన ఇది దేనికి సంబంధించిన అబౌట్ అనేది కూడా ఉంటుంది. మనకి ఇన్ఫోసిస్ ఈజ్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ నెక్స్ట్ జనరేషన్. ఇలా కంపెనీకి సంబంధించిన ఇన్ఫో అంతా కూడా ఉంటుంది. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ అసెంచర్ చూసుకుంటే మనకి అసెంచర్ అనేది ఫారెన్ ఎంఎన్సీ. ఈ అసెంచర్ కంపెనీ వచ్చేసరికి మనకి ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క అసెంచర్ కంపెనీ అనేది HSBC అనేది ఒక ఫారెన్ ఎంఎన్సీ అండ్ ఇండియన్లో కూడా ఉందన్నమాట. ఇది ఇండియన్ ఎంఎన్సీ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ఈ యొక్క కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ HSBC అనే సంస్థ ఫారెన్ కంపెనీస్లో ఉంది, ఫారెన్స్లో, అదేవిధంగా ఇండియాలో కూడా ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క కంపెనీ గురించి మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. కంపెనీస్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.